హలో ఎవ్రీవన్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీకి కంచుకోటలుగా ఉన్న జిల్లా అయినటువంటి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రీవియస్ రిజల్ట్స్ని ఒకసారి చూద్దాం. గత 2024కి వస్తే మేకపాటి విక్రమరెడ్డి గారు స్వల్పంగా 7,576 ఓట్లతో ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నాటి నుంచి మొదటి నుంచి కంచుకోటలుగా ఉన్న జిల్లా. ఈ నియోజకవర్గం ప్రత్యేకం ఏంటంటే గతంలో 2022లో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి అబ్బాయి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు సడన్గా చనిపోవడం జరిగింది. ఆ టైంలో వచ్చిన ఉప ఎన్నికల్లో అతని తనయుడైనటువంటి మేకపాటి విక్రమరెడ్డి గారు పోటీ చేసి 1,02,241 ఓట్లు సాధించారు. వాటిలో 74.47%, అంటే అన్నకన్నా తమ్ముడికి ఉప ఎన్నికల్లో 21.25% స్వింగ్ జనరేట్ అయింది. కేవలం అక్కడ టీడీపీ పోటీ చేయలేకపోగా బీజేపీ, ఇదే ఎన్డీఏ కూటమిలో భాగమైన బీజేపీ అభ్యర్థికి కేవలం 19,353 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇదే ఎన్డీఏ కూటమిలోని బీజేపీ అభ్యర్థికి. ఇప్పుడు స్వయాన మన రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులే 8 మంది గెలిచి ఉన్నారు. గతంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి కనీసం 20,000 ఓట్లు కూడా రాలేదు. ఆయన అప్పటి మెజారిటీ 22 నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన మెజారిటీ అక్షరాల 82,888. అంతకుముందు చూసుకుంటే మన మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి దాదాపు ఆయన మెజారిటీ 22,276 ఓట్లు వచ్చింది. 2019 92,758 ఓట్లు రాగా అతని అపోనెంట్ పొలినేని కృష్ణయ్యకి 70,462 ఓట్లు వచ్చాయి. మార్జిన్ వచ్చేసి 12.93%. అంతకుముందు 2014లో అప్పుడు ఇదే వైసీపీ బలమైన ప్రతిపక్షంగా కూర్చుంది. ఆ టైంలో కూడా ఇదే నెల్లూరు నుండి 7 నుండి 8 స్థానాలు వైసీపీ గెలుచుకుంది సాలిడ్గా. కడప తర్వాత నెల్లూరు, కర్నూలు అనే చెప్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీకి కంచుకోటలుగా ఉన్నవి. వాటిలో 2014 టైంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి 31,412 ఓట్ల మెజారిటీ వచ్చింది. మార్జిన్ కూడా వచ్చేసి 19.18%. అది ఇది నెల్లూరు జిల్లా ఎలా ఉంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందంతా కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా ఉన్న జిల్లా, ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉన్న జిల్లా. ఈ 2024లో ఏమైందంటే మొత్తానికి స్వీప్ అయిపోయింది. ఇటు నెల్లూరు రూరల్ అర్బన్తో పోలిస్తే ఆత్మకూరు వంటి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు కూడా మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. ఇక్కడ ఇదే తెలుగుదేశం 1994లో గెలిచారు, అప్పుడంతా 17,000 ఓట్లతో. ఆ తర్వాత 1983లో 1994, 1983లో తప్ప తెలుగుదేశం పార్టీ అసలు గెలిచిందే లేదు. కేవలం 2 పర్యాయాలు గెలిచి ఉంది. అంతకు ముందంతా ఇక్కడ కాంగ్రెస్ ఏలిన నియోజకవర్గాలు ఇవన్నీ. ఈ నెల్లూరుకు సంబంధించిన ఆత్మకూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఏలిన నియోజకవర్గం. కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రపంచమే సాగింది. కానీ మొన్న ఏం జరిగింది ఏంటో, ఈ ఈవీఎం తలమానికం అనుకోవాలో ఏంటో, ఈ జిల్లాలో ఇదే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి చాలా మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆయన అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. వాళ్ళ అన్నగారు అయినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆయన ఐటీలోనే ఆ టైంలోనే కరోనా టైంలోనే ఒక విప్లవ ఇది మీద
దాని ఏమంటారు, డిజాస్టర్ టైంలోనే మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఇది చేసేంత ఇంప్లిమెంటేషన్ చేయగలిగారు. కరోనా కిట్స్, ర్యాపిడ్ కిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానుంచి ఏ రాష్ట్రం కూడా తయారు చేయలేదు. ఈయన దగ్గరుండి అది ఇనిషియేషన్ తీసుకొని దాన్ని తయారు చేయించి దాన్ని సక్సెస్ఫుల్ చేయించగలిగారు. అప్పటి ఐటీ శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. అలాంటి సాఫ్ట్ కార్నర్ ఉన్న పర్సన్ వాళ్ళ కుటుంబం, అంతటి కుటుంబం ఇప్పుడు ఏదో బూతులు మాట్లాడి ప్రభుత్వం మంత్రులు ఇచ్చేశారని అంటారు కదా, అలా తీసుకున్నా కూడా కేతిరెడ్డి గారిని కూడా కొంచెం ల్యాండ్ ఎలిగేషన్స్ అంటాను, ఇంకోటని ఇచ్చేస్తున్నారు. మరి ఈ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి అయితే అలాంటి ఏమీ లేదు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు 2-3 సార్లు ఎంపీగా చేశారు. ఆయన ఫస్ట్ ఎక్కడ నర్సరావుపేట నుండి, తర్వాత ఒంగోలు పార్లమెంట్ పోటీ చేశారు, ఆ తర్వాత నెల్లూరు పార్లమెంట్కి చేశారు. ఆయన 2-3 సార్లు ఎంపీ, మోస్ట్ సీనియర్ పర్సన్. ఆ తర్వాత మేకపాటి విక్రమ్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 14 గెలిచారు, 19 గెలిచారు. మొన్న బై ఎలక్షన్లో 82,888 మెజారిటీ వచ్చిన సీటును కూడా ఈ రోజున కూటమి పార్టీ గెలుచుకుందంటే ఇక దాన్ని బట్టి పరిస్థితుల ప్రభావమో లేదంటే అతను క్యాండిడేట్ వ్యక్తిత్వమో ఇంకా ఏంటన్నది ఇక జనం ఇది చేసుకోవాలంటే మరి ఈవీఎం ట్యాంపరింగ్ నిజమో కాదా అన్నది ఇక మీకే అర్థం అవ్వాలి. మిగిలిన సీట్లు, కంచుకోటలుగా ఉన్న సీట్లు నియోజకవర్గాలు పోయినాయి అంటే అదొక కారణం. వైఎస్ఆర్సీపీకి కంచుకోట నెల్లూరు జిల్లా మొత్తం, ఆ జిల్లా మొత్తం ఆత్మకూరు మరి ఇది అలాంటిది కూడా పోయిందంటే మరి దాని పరిస్థితుల ప్రభావం ఏంటో చూడండి. క్యాండిడేట్ మీద చిన్నపాటి ఎలిగేషన్ కూడా లేదు ఎక్కడాను, ఏ విధంగాను, ఆయనకి కానీ ఆయన కుటుంబానికి కానీ. అంతానికి సానుభూతే ఉంది, సాఫ్ట్ కార్నరే ఉంది. ప్రభుత్వ రంగ పరిస్థితులు కూడా, సంక్షేమం కూడా అనుకూలంగానే ఉంది. నెల్లూరులో ఉన్న పరిస్థితి మరి అయినా కూడా ఆయన 7,500 ఓట్లతో ఓడిపోయారంటే ఇక ఏ రకమైన ప్రభావం అన్నది ఇక చూడాలి అనేది ఏముందండి, మొత్తం జరిగిపోయింది. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి. ఇక రేపటి రోజున ఇదే ఎలక్షన్లు, ఇదే ఈవీఎంల మీద జనానికి ఆత్మవిశ్వాసం కూడా కోల్పోతూ వస్తూ ఉంది.